శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. 21వ తేదీ సెప్టెంబర్ నెలలో రాత్రి 10 గంటల 23 నిమిషాలకి ఏర్పడుతూ ఉన్నటువంటి పాక్షిక సూర్యగ్రహణము, దీనిని చూడామణి నామక సూర్యగ్రహణం అని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు మనకి. అయితే ఈ గ్రహణం కనిపిస్తూ ఉన్నవారు భారతదేశంలో అంటే కనిపించట్లేదు, ఆస్ట్రేలియాలో కానీ, అట్లాంటిక్ లో కానీ, పసిఫిక్ మహాసముద్రంలో కానీ, పిజి దేశాలలో కానీ ఇది కనిపిస్తూ ఉంది. కనిపిస్తూ ఉన్న వాళ్ళకి ఈ నియమాలు పాటించాలా అంటే తప్పనిసరిగా పాటించాలి. ఆ దేశాలలో ఉన్నటువంటి వారికి మాకు నమ్మకం లేదండి, అంత సైన్స్ని మేము నమ్ముతాము అనుకునే వారి సంగతి మనం వదిలివేద్దాము. కానీ అక్కడ కూడా మన ఆచార సంప్రదాయాల్ని పాటించేటటువంటి వారు ఉంటారు. వారు తప్పనిసరిగా పాటించండి. గ్రహణం ఉన్నప్పుడు నియమాలు తప్పనిసరిగా ఉంటాయి. అవి ఏమిటి నియమాలు అంటే, ఆహారాన్ని త్వరగా తీసుకోవాలి. రాత్రి 10 గంటల 59 నిమిషాలకే గ్రహణం ఆరంభమవుతోంది కాబట్టి కనీసం 7 గంటల కల్లా ఆహారాన్ని తీసేసుకుని దాన్ని అరిగేటట్టుగా కూడా చూసుకోవాలి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. దర్భ ఆహార పదార్థాల మీద వెయ్యాలి. కొన్ని నిలవ ఉంచుకునేటటువంటి ఆహార పదార్థాలు ఉంటాయి మనకి. అలాంటి ఆహార పదార్థాల మీద ఈ దర్భని వేసినట్టయితే సూర్యకిరణాల యొక్క రశ్మి ఆహార పదార్థాలలోకి చొచ్చుకొని పోకుండా ఈ దర్భ నిరోధిస్తుంది. తద్వారా ఆహారం విషతుల్యం కాకుండా ఉంటుంది. కాబట్టి దర్భ వేసుకోవాలి. మరి ఆ దేశాలలో ఉన్న వారికి దర్భ దొరుకుతుందా? ఇది ఒక అనుమానంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితులలోనూ మీరు అనుమాన పడవలసిన అవసరం లేదు. దర్భ దొరకని పక్షంలో పచ్చటి గరిక, అంటే అది ఎండిపోకూడదు, ఆకుపచ్చగా ఉండాలి. అలా ఆకుపచ్చగా ఉన్నటువంటి గరికని తీసుకుని శుభ్రంగా కడిగి ఆహార పదార్థాల మీద వేయడం చాలా చాలా మంచిది. ఆహార పదార్థం మీద వేయడం అంటే ఆ పదార్థంలో వేయడం అని కాదు, మనము గిన్నెల మీద మూత పెట్టుకుంటాం కదా, ఆ మూత మీద వేయాలన్నమాట. ఇది పాటించవలసినటువంటి నియమము. ఆ తదుపరి ఆ దేశాలలో కూడా గర్భిణీ స్త్రీలు ఉంటారు. ఇది మనము సైన్స్ అని నమ్మినా, లేదా ఇది ఒక సంప్రదాయం అని నమ్మినా, లేదా ఇది జ్యోతిష్యపరమైనటువంటిది అని నమ్మినా, మనము ఏ పేరు పెట్టి నమ్మినా, ఇక్కడ కొన్ని గర్భిణీ స్త్రీలు తీసుకోవాల్సినటువంటి తప్పనిసరి జాగ్రత్తలు ఉన్నాయి. అవి ఏమిటి అంటే, ఈ గ్రహణం, సూర్యగ్రహణం యొక్క ఆ కిరణాల రశ్మి గర్భిణీ స్త్రీ శరీరం మీద, ముఖ్యంగా ఆ గర్భం మీద పడకూడదు. పడినట్లయితే గ్రహణం మొర్రి అనేటటువంటిది ఆ గర్భస్థ శిశువుకి ఏర్పడుతుంది. అది ఆ గర్భస్థ శిశువు గర్భిణీ స్త్రీ యొక్క గర్భంలో ఇట్లా రొటేట్ అవుతూ ఉంటారు. అందరికీ తెలిసిన విషయమే. ఇలా రొటేట్ అవుతూ ఉంటాడు, అటు ఇటు కదులుతూ, పైకి కిందకి ఇలా కదులుతూ ఉంటుంది గర్భస్థ శిశువు. ఈ సూర్యరశ్మి ఎక్కడ, ఏ ప్రదేశంలో అయితే గర్భస్థ శిశువు మీద పడుతుందో ఆ ప్రదేశము బలహీనమైపోతుంది. తద్వారా గ్రహణం మొర్రి ఏర్పడుతుంది. చాలా మందిని మనము చూస్తూ ఉంటాము. ఈ పెదవి, పై పెదవి దగ్గర చీలికలో, లేదా కింద పెదవి దగ్గర చీలికలో, ముక్కు దగ్గర చీలికలో, చెవి దగ్గర చీలికలో వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలా చీలిక పడి జన్మించినటువంటి వారికి ఇది గ్రహణం మొర్రి అని చెప్పి వైద్యులు కూడా చెప్పడం మనకి తెలుసు. ఇందులో ఇంకా సంప్రదాయాన్ని పాటించామా పాటించలేదా, సైన్సా కాదా అనేది ఎవ్వరు, ఇది అంతు చిక్కని విషయం అన్నమాట. ఎవరు ఏమి నిర్ణయం చేయలేరు. కాబట్టి గ్రహణానికి అంతటి శక్తి ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా గర్భిణీ స్త్రీలు, అంటే ప్రెగ్నెన్సీ లేడీస్, ఇది పాటించండి. ఎట్టి పరిస్థితులలోనూ సూర్యరశ్మి దరి చేరనటువంటి గదులలో విశ్రాంతిగా ఉండండి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. శుభం.